స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఆ పేరే ఒక పూనకం. ఆయన సినిమాలకు బ్రహ్మరథం పట్టే అభిమానులకు ఆయనే ఒక దైవం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినీ అభిమానులకు తోడు రాజకీయ అభిమానులు కూడా ఆయనకు యాడ్ అయ్యారు. ఎన్నో అవమానాలు ఇబ్బందులకు గురైన పరిస్థితి. ఫైనల్గా ఆయన 100% స్ట్రైక్ రేట్ సాధించారు. కూటమి విజయంలో చాలా కీలక పాత్ర వహించారు. కేంద్రంలో మోదీ గవర్నమెంట్ వచ్చిందంటే దానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమే కారణం. పవన్ కాదు నా పక్కన ఉన్నది తుఫాన్ అని చెప్పి మోదీ చెబుతుంటే తెలుగువారి రోమాలు నిక్కబొడుచుకునే పరిస్థితి. సో అంతటి ఇంపార్టెన్స్ తెలుగువారికి కల్పించారు పవన్ కళ్యాణ్. సో పవర్ స్టార్ నుంచి పవర్ని సాధించే రీతిలో ఆయన ప్రస్థానాన్ని గురించి వాళ్ళ బర్త్డే స్పెషల్, పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్లో మనం మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటూ ఉన్నారు జనసేన పార్టీ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు, అలాగే రావి సౌజన్య గారు జనసేన పార్టీ వీర మహిళ, రజనీ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అండ్ అడ్వకేట్, అలాగే భారతీయ జనతా పార్టీ నేత, అంతకంటే ముందు మెగా ఫ్యాన్, రాధా రంగామిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కాళపాలెం బుజ్జి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. సో ఈరోజు మీ ఆరాధ్య దైవం, మీ అధినేత, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం. సో 99 టీవీ వేదికగా మీరు శుభాకాంక్షలు చెప్పవచ్చు మీ అధినేతకి. సత్యనారాయణ గారు సార్, ముందుగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రైట్. మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలు అన్నీ నచ్చి దానికి విఆర్ఎస్ ఇచ్చేసి మీరు ఒక ప్రయత్నం చేశారు. టికెట్ ఇచ్చినా రాకపోయినా ఆయన వెంట నడుస్తానన్నారు. మీకు లక్కీగా టికెట్ వచ్చింది. అనూహ్యంగా అక్కడ పి గన్నవరం నియోజకవర్గంలో గెలిచారు. అంత సాహసం అని నేను అన్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చిన అంశాలు ఏంటి సార్? ఈ భారతదేశ చరిత్రలో ఏ వ్యక్తి కూడా, అంటే రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి జాతీయ నాయకుల ఆశయాలతోటి, అదే విధంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన ఆశయాలు నచ్చి, ఆయన తీసుకున్నటువంటి చొరవ, ఆయన చూపించేటువంటి తెగువ, ఇవన్నీ నచ్చి నేను ఉద్యోగానికి రిజైన్ చేసి ఏ విధమైనటువంటి హామీ ఇవ్వకుండా కూడా నేను జనసేన పార్టీలోకి రావడం జరిగింది. అంటే చెప్పండి, ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కూడా 100% స్ట్రైక్ రేట్ తోటి ఉన్నటువంటి పార్టీ ఏ పార్టీ ఇంతవరకు లేదు. అటువంటి గొప్ప వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అవును, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు చెప్తూ ఉన్నట్టుగా 100% అంటే. అసలు అసెంబ్లీ గేటు తాకనివ్వము అని చెప్పి ఒకవైపు వైసీపీ వాళ్ళు హడావుడి చేశారు, శపథాలు చేశారు, ఆయన ఓడిస్తామని చెప్పి సవాళ్ళు చేశారు పిఠాపురంలో చాలామంది నాయకులు. సో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యే విధంగా 100% స్ట్రైక్ రేట్. మామూలు విజయం కాదు, అందులోనూ కూటమి విజయంలో కీలక పాత్ర. కేంద్రంలో మోదీ అధికారంలోకి రావడంలో సార్ చిన్నమాట, ఈ రాష్ట్ర చరిత్రలో క్లీన్ అండ్ గ్రీన్, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని క్లీన్ చేసేసి ఈ రాష్ట్రాన్ని గ్రీన్ గా తయారు చేసినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే, అంటే జగన్ ఒక భూతం, జగన్ ఒక నియంత, ఆ పార్టీని అధపాతాళానికి తొక్కేస్తానంటే ఎవరు కూడా అధపాతాళం అంత సీన్ ఉండకపోవచ్చు, కానీ ఏమో అనుకున్నారు. కానీ నిజంగా 11 అంటే నిజంగా షాక్ మాట ఆ పార్టీకి. అధపాతాళానికి మించిన పాతాళానికి తొక్కేశారు జగన్మోహన్ రెడ్డిని. అంత వ్యతిరేకత ఎక్స్పెక్ట్ చేశారా సత్యనారాయణ గారు మీరు ముందు అక్కడ? సార్ ఒక పచ్చి నిజం చెప్తా సార్, చెప్పండి. ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఒక సీనియర్, అంటే ఆయన 74 years ఫ్రెండ్ అనమాట నాకు. ఓకే. ఆయన ఏజ్ 74 years ఉంటుంది. ఆయన ఒక కాల్కులేషన్ వేశాడు. ఆయన కాల్కులేషన్ లో
164 సీట్స్ చూపించాడు సార్. 164 చాలా యాక్యురేట్గా 164 కదా వచ్చాయి. అసలు నమ్మలేని నిజం అన్నమాట. అవును. ఆయన వేసినటువంటి టేబుల్ కాల్కులేషన్ అంతా మీకు ఒకసారి నేను ఇస్తాను. ఓకే. అంటే ఏ కమ్యూనిటీ నుంచి ఏ విధంగా ఓట్లు వస్తాయి, ఎందుకని వస్తాయి, ఏ పర్సెంటేజ్ వేస్తారో అనేది చాలా క్లియర్ కట్ గా ఒక స్టేట్మెంట్ వేసి ఇచ్చాడు. ఓకే. నేను ఆయన నమ్మాను, తప్పనిసరిగా 164 సీట్స్ వస్తాయంటే. అంత అంటే అంత నమ్మకంతో ఉన్నాను నేను. అవును. కేకే సర్వేలో 14 వైసీపీకి వస్తాయంటే అంత లేదు, ఆయన ఏదో చెప్తాడని అందరూ అన్నారు. కానీ 11 వచ్చాయి నిజంగా. అంటే ఆయన బాగా 90% రీచ్ అయిపోయారు. మీరు చెప్తున్నట్టుగా మీకు ఎవరో చెప్పారు అంటూ ఉన్నారు కాబట్టి 164 అంటే వెరీ యాక్యురేట్, 100% యాక్యురేట్. సో ఈయన సార్ కప్పల బాలయ్య కానీ రైల్వేలో డిఈ చేసి రిటైర్డ్ అయ్యారు సార్. నా విజయవాడలో డిఈ చాలా బాగా, అంటే అతను ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు తప్పలేదట. ఓకే. రైట్. అంటే పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆదర్శాలు ఇవన్నీ నచ్చి మీరు పార్టీలోకి వచ్చారు. మీ మీద నమ్మకంతో టికెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మీరు అదేవిధంగా పార్టీ గెలుపు కోసం పనిచేశారు. మీరు అక్కడ విజయం సాధించారు. సో ఒక 2.5 months అవుతుంది. మీ ప్రభుత్వం పట్ల, మీ కూటమి ప్రభుత్వం పట్ల మీ నియోజకవర్గంలో ఎస్పెషల్లీ ఉన్న రెస్పాన్స్ ఏంటి, ఎలా ఉంది? మా పీకన్నవరం నియోజకవర్గంలో నాకు చాలా అంటే ప్రజల నుండి రెస్పాన్స్ చాలా బాగుంది సార్. అనుదినము ప్రజలతో మమేకమే ఉంటున్నాను, నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉంటాను. వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా సరే. రైట్. గిరి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. పవన్ కళ్యాణ్కి వీరాభిమాని, అలాగే పవన్ కళ్యాణ్ సపోర్ట్తో గెలిచిన